హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సింధు. వెల్కమ్ టు పెరుమాళ్ళాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి బిర్యానీ. చూసారా పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా ఉందో. ఈ బిర్యానీ కుక్కర్లో చేసే విధానాన్ని సింపుల్గా మీకు ఈరోజు చూపించబోతున్నాను. చూస్తేనే నోరూరిపోతుంది కదా. ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇప్పుడు ఒక బాండీలో 2 కప్స్ ఆఫ్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి. ఇది హీట్ అయ్యేలోపు బిర్యానీ మసాలాలన్నీ ఇలా పెట్టుకోండి. 3 కప్స్ ఆఫ్ రైస్కి చేస్తున్నాం కాబట్టి ఈ మాత్రం బిర్యానీ స్పైసెస్ అవసరం అవుతాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోండి. బిర్యానీ స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్, 6 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక జీడిపప్పు యాడ్ చేసుకోండి. అప్పుడు రెండూ కలిసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. దాని తర్వాత పుదీనా యాడ్ చేసేసుకోండి. దీంతో పాటుగా 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. 2 టమాటోస్ కట్ చేసుకోండి. ఈ మసాలా కోసం 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, పసుపు కలిపి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని దాంట్లో యాడ్ చేసేసుకోండి. ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచండి. ఇప్పుడు దీనిలో 1 కప్ బాస్మతి రైస్కి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసేసుకోండి. బాస్మతి రైస్ ఇవి నేను హాఫ్ అన్ అవర్ పెట్టుకున్న వాటర్ ఉంచేసుకున్నాను. ఇప్పుడు మన వాటర్ బాయిల్ అయిన తర్వాత బియ్యం యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాక్ సాల్ట్ అయితే 3 కప్స్ ఆఫ్ బియ్యంకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మన రైస్ చూసారా ఈ మాత్రం ఉడికిన తర్వాత దీన్ని కుక్కర్లో పెట్టేసుకుందాం. కుక్కర్లో పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకోండి. పైన మంచి ఫ్లేవర్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టీమ్ వచ్చిన తర్వాత విజిల్ పెట్టేసుకొని కరెక్ట్గా కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 వచ్చిన తర్వాత కట్టేసేసి 20 మినిట్స్ పక్కకు ఉంచేద్దాం. 20 మినిట్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తున్నాం. మంచి స్మెల్ వస్తుందండి. విజిల్ వచ్చినప్పుడే చాలా మంచి స్మెల్ వస్తుంది. చూసారా పొగలుగా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ కదా. నేను పెద్దగా ఏమీ చేయలేదు కూడా, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ కంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను చెప్పిన మెథడ్లో ఫాలో అవ్వండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.